నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫిరాయింపుల వ్యవహారం తుది దశకు చేరుకుంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేపట్టారు. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే ఏపీ ఏజెన్సీలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఇవాళ తెల్లవారుజామున భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. ఇక టాప్ 4లో థర్డ్ టాపిక్ చూసుకున్నట్లయితే పత్తి రైతుల కష్టాలపై బీఆర్ఎస్ చేపట్టినటువంటి పోరుబాటకు కాంగ్రెస్ సర్కారు దిగివచ్చింది. జిన్నింగ్ మిల్లులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. మిల్లులు ప్రారంభించి నేటి నుంచి పత్తి కొనుగోలు నిర్వహించేందుకు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు అంగీకరించడంతో ఇవాటి నుంచి పత్తి కొనుగోలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ పరిస్థితి దయనీయంగా మారుతోంది. 4 నెలలుగా జీతాలు లేవంటూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో రోగులు నరకం అనుభవిస్తున్నారు. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం మనం ఇప్పుడు. చివరి అంకానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ, స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ. రైట్, చివరి అంకానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ, స్పీకర్ రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. మరోసారి రక్తం ఓడిన మారేడుమిల్లి అడవులు 7 మావోయిస్టుల హతం. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరు, దిగివచ్చిన సర్కారు, పత్తి కొనుగోలు స్టార్ట్. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఫీవర్ ఆసుపత్రికి సుస్థి, జీతాలు లేవని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. చివరి అంకానికి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ, స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ. రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. మరోసారి రక్తం ఓడిన మారేడుమిల్లి అడవులు, 7 మావోయిస్టులు హతం. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరు, దిగివచ్చిన సర్కారు, పత్తి కొనుగోలు స్టార్ట్. రైట్, ఇక టాప్ 4 న్యూస్ చూస్తున్నాం. ఫీవర్ ఆసుపత్రికి సుస్థి, జీతాలు లేవని అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన. రైట్, ఈ 4 అంశాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా ప్రతినిధులు ప్రదీప్, సాంబశివరావు, రాజు, అరవింద్ ద్వారా తెలుసుకుందాం.